భార్గవి కాఫీ ఇవ్వు. $5,000 నాకెందుకు పంపించింది? కాఫీ తీసుకోండి. నా అకౌంట్లోకి 5,000 పంపించావా? నేనే పంపించానండి. ఎక్కడిది? మా నాన్న ఇచ్చిన డబ్బులు మీకు పంపించానండి. ఎందుకు? నిన్న మీరు ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నానండి, అందుకే పంపించాను. హలో. హాయ్ రా మామ, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను బాగున్నా మాచా. పెళ్ళికి రాలేకపోయినా సారీరా. పర్లేదురా. ఏమైందిరా డల్గా మాట్లాడుతున్నావు? ఏమైనా ప్రాబ్లం మా ఇంట్లో? ఏం లేదురా. ఏ మామ చెప్పురా, ఏమేం చెప్పు. పెళ్ళి కుదిరినప్పుడు నాకు జాబ్ లేదని ఆ అమ్మాయికి తెలియదురా. అవునా? అదేంటి మామ చెప్పకుండా ఎలా? తప్పు కదరా. కొన్ని దినాలు నటిద్దాం అనుకుంటున్నాను రా. ఏ వద్దు మామ, చాలా పెద్ద తప్పు. చెప్పాలి, లేకపోతే నీకే అవమానం. అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుందో, గొడవ అవుతుందేమో అని భయం వేస్తుందిరా. ఏముండదు, ధైర్యంగా చెప్పు, నేనున్నా. మీకు జాబ్ లేదన్న విషయం కూడా నేను విన్నాను మీ ఫ్రెండ్తో చెప్పడం. నాకెందుకు చెప్పలేదు మీరు? నేను మీ జాబుని చూసా, మీ ఇల్లుని చూసా, డబ్బుని చూసా నేను చేసుకోలేదు. మీరు నచ్చి చేసుకున్నా. చెప్తే నేను అర్థం చేసుకున్నా. మీ ఫ్రెండ్తో చెప్పారు, నాతో చెప్పకూడదా? సరే, సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళి జాబ్కి ట్రై చేయండి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మనసు పెట్టి ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. అలాగే ఇంకొక విషయం, నాన్న ఇచ్చిన డబ్బులు మీకు పంపించాను. ఎప్పుడైనా అవసరమైతే ఒక మాట చెప్పండి. నాకు అవసరమైతే నేను మీకు చెప్పనా? అలాగే ఇదిను. అకౌంట్కి డబ్బు పంపించా కదా, పార్టీకి వెళ్ళాలన్నారు కదా, ఆ డబ్బు యూజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిరండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు అనుబంధాల పొదరిల్లు అవుతుంది.